వెల్కమ్ టు 5D మీడియా. మన దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆకాశాన్ని తాకుతున్నటువంటి బంగారం ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. అంటే ఈవిడ బంగారం విషయంలో ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా, ఎందుకు ఈ విధంగా తగ్గుముఖం పట్టాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. గతంలో బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే దిగుమతి సుంకం అనేది ఎక్కువగా విధించేవాళ్ళు. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏంటంటే ఈ దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించారు. ఈ బంగారు ఆభరణాలు తయారు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద గోల్డ్ కంపెనీలు ఏంటంటే బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాయి. అంటే వీళ్ళకి లభ్యత ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని వాటిని ఆభరణాల రూపంలో మార్చి వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. గతంలో నుండి దిగుమతి సుంకం ఎక్కువగా ఉండడం చేత ఏంటంటే ఈ బంగారం ధరలు భారీగా ఉండేవి. అదొకటి స్మగ్లింగ్ కూడా ఎక్కువగా జరిగేది. ఈ దిగుమతి సుంకం ఎక్కువ ఉండడం చేత ఏంటంటే అక్రమ మార్గంలో బంగారాన్ని మన దేశంలోకి తీసుకురావడం, ఇవన్నీ ఎక్కువగా కార్యకలాపాలన్నీ ఎక్కువగా స్మగ్లింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు వాటిని అరికట్టే ఉద్దేశంతో ఈవిడ దిగుమతి సుంకం తగ్గించామని చెప్పి చెప్తున్నారు. ఆ కారణం చేత ఈ బంగారం ధర ఒక్కసారిగా నేల చూపులు చూస్తుంది. ఫ్యూచర్లో ఈ బంగారం ధర ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇట్లాగే ఉంటుందా అనేది మనకు ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు తగ్గాల్సింది ఏదో ఇక రాబోయే 2-3 రోజులు తగ్గిపోద్ది. తగ్గిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టడీ అవుతుంది అనమాట. అంటే ఈ దిగుమతి సుంకం ఎంత పర్సెంటేజ్ తగ్గించారో అంత పర్సెంటేజ్ మీద ఈ వేరియేషన్ అనేది కనపడుతుంది మనకి, డౌన్ఫాల్ అనేది. తర్వాత ఇంకా మళ్ళీ స్టడీ అయిన తర్వాత నార్మల్గానే ఈ బంగారం ధరలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే బంగారం మీద పెట్టుబడులకి, బంగారాన్ని కొనడానికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి భారీగా తగ్గింది కాబట్టి ఈ ఇళ్లలో పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు, ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో పెళ్ళిళ్ళ కార్యక్రమాలు లాంటివి ఏమైనా ఉంటే కుటుంబంలో ఈ బంగారం కొనిపెట్టుకోవడం అనేది ఉత్తమమైన పని. తర్వాత ఏంటంటే అదే సందర్భంలో షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. అదేంటంటే క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్సెస్ని విపరీతంగా పెంచారు. అని అంతకుముందు షేర్ మార్కెట్లో లాభాలు పొందితే దానికి కొంత ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు ఏంటంటే ఆ లాభాలు పొందిన దాని మీద, మూలధన లాభాల మీద ట్యాక్స్ని విపరీతంగా పెంచడం జరిగింది. ఈ కారణం చేతే షేర్ మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. ఇది కూడా కొంత షేర్ మార్కెట్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది ఒక షాకింగ్ విషయం అని చెప్పాలి. అదే సందర్భంలో ఈ బంగారం ధరలు విపరీతంగా తగ్గినాయి కాబట్టి ఈ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళంతా ఇప్పుడు బంగారం వైపు మళ్ళీ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే మళ్ళీ బంగారానికి డిమాండ్ ఏర్పడి మళ్ళీ కొంత ఈ తగ్గించినటువంటి ఈ విదేశీ సుంకం విలువ వరకు ఇది స్టడీ అవుతుంది. తర్వాత కాలంలో మళ్ళీ డిమాండ్ పెరిగి మదుపరులందరూ కూడా బంగారం వైపు రావడం, అంటే రేటు తక్కువగా ఉంది కాబట్టి ఇవన్నీ కార్యకలాపాలన్నీ జరిగితే మళ్ళీ రేట్లు పెరిగే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.